హాయ్ అండి. సీఎం కిచెన్‌కి స్వాగతం. నేను మీ దివ్య. మీరందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉప్మా అండి. ఉప్మానా అనకండి. చాలా బాగుంటుంది. నేను చేసే ఈ ప్రాసెస్‌లో గాని ఒకసారి మీరు ట్రై చేసి ఉప్మా చేయండి. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎంత బాగుంటుంది అనేది చెప్తే తెలియదండి. తింటే తెలుస్తుంది. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకున్నానండి. బాగా సన్నంగా ఉండి వైట్గా ఉండే రవ్వని తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఉప్మాకి ఎక్కువ ఆయిల్ వేస్తేనే చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పుని, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత గుప్పెడు జీడిపప్పుల్ని వేసుకోవాలండి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు కరివేపాకుల్ని కూడా వేసుకొని కొద్దిగా దూరంగా ఉండండి, చిటపటలాడుతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ని వేసుకోవాలి. పెద్ద సైజులో ఉండే ఒక ఆనియన్ని సన్నంగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని సన్నంగా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజులో ఉండే టమాటాను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టమాటా బాగా మెత్తబడింది. తర్వాత 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది, స్మూత్గా వస్తుంది. చల్లారాక కూడా చేసేటప్పట్లాగే ఉంటుందండి. కరెక్ట్గా 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులన్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత వాటర్ని బాగా తెరలు కాగనివ్వాలి. వాటర్ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఉప్మా. తర్వాత ఒక చేయితో రవ్వ వేస్తూ ఒక చేయితో కలుపుకుంటూ ఉప్మాని ఉడికించుకోవాలి. రవ్వ వేసేటప్పుడు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. మనం రవ్వ వేయడం పూర్తయ్యేటప్పటికే కాస్త దగ్గర అయిపోతుంది. తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టారంటే తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉప్మా చూడడానికి, తినడానికి మీ ఇంటిలో పాదికి చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి నేను చెప్పే ఈ ట్రిప్స్ అన్నీ పాటిస్తూ ఉప్మా చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ సీఎం కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.